ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా వాస్తు శాస్త్రంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఏదైనా ఒక గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు ఆ యొక్క ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ సెట్ బ్యాక్స్ అనేటువంటివి నార్త్ వైపు ఈస్ట్ వైపు ఎక్కువ ఉండాలి, సౌత్ వైపు వెస్ట్ వైపు తక్కువ ఉండాలి, వెస్ట్ కంటే సౌత్ తక్కువ ఉండాలి, సౌత్ కంటే వెస్ట్ ఎక్కువ ఉండాలి, సౌత్ కంటే తూర్పు ఎక్కువ ఉండాలి, తూర్పు కంటే ఉత్తరం తక్కువ ఉండాలి. ఇలా రకరకాలుగా సెట్ బ్యాక్స్ అనేటువంటివి ఈ విధంగానే ఉండాలి అనేటువంటిది అనుకుంటూ ఉండి దానికి తగ్గట్టుగా నిర్మాణం అనేటువంటిది చేస్తున్నాడు. అయితే వాస్తవానికి మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, ఏదైనా రాజవీధి తీసుకున్నప్పుడు ఆ రాజవీధికి మనం ఇంటి ముఖం అనేటువంటిది నిర్ణయించినప్పుడు రాజవీధికి ఆ యొక్క గృహం అనేటువంటిది కట్టడం చేసేటప్పుడు ప్రధాన ద్వారము లేక సింహద్వారం అనేటువంటిది ఆ రాజవీధిని చూసేటప్పుడు ముందు తీసుకునేటువంటి సెట్ బ్యాక్ అంటే ఇంటికి ఆ రాజవీధికి ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క సెట్ బ్యాక్ అనేటువంటిది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్ ఎక్కువ ఉండొచ్చు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అవగాహన తత్వంతో ఆలోచన చేయాల్సినటువంటి విషయం. అంటే తూర్పు రాజవీధి అనుకోండి, తూర్పు వైపు యాజ్ పర్ ప్లాన్ కానివ్వండి లేకపోతే యాజ్ పర్ జనరల్ నామ్స్ తూర్పు వైపు ఎక్కువ వదిలి అంటే ఏంటి, సుమారుగా ఒక 5 అడుగులు తీసుకున్నాం అనుకోండి, మిగతా అన్ని వైపులా ఒక 3 అడుగులు అలా తీసుకుని మనం పద నిర్ణయం చేసి మెట్లు అనేటువంటివి నిర్ణయించి అన్నీ కూడా రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ తీసుకుని ఒక ఇంటి ప్లానింగ్ చేసుకున్నప్పుడు తూర్పు వైపు ఎక్కువ ఉంటుంది. అదే పడమర వైపు దక్షిణం వైపు మనం ఏదైనా రాజవీధి ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా నిర్మాణం చేసేటప్పుడు పడమర వైపు లేకపోతే దక్షిణం వైపు ఈ యొక్క 2 దిక్కులకి యాజ్ పర్ నామ్స్ మనం 5 అడుగులు వదలాలనుకోండి. ఈ 5 అడుగుల కంటే ఎక్కువ తూర్పు వైపు ఉత్తరం వైపు వదలాలి అనుకోవటం అవివేకం. ఎక్కడా శాస్త్రంలో చెప్పలేదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. వెస్ట్ వైపు మీరు 5 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకుంటే ఈస్ట్ వైపు 2 ఫీట్ అయినా తీసుకోవచ్చు. అయితే అందరూ ఏమనుకుంటారు, వెస్ట్ కంటే ఈస్ట్ ఎక్కువ ఉండాలి, వెస్ట్ కంటే నార్త్ ఎక్కువ ఉండాలి, తప్పనిసరిగా నేను ఇంకా ఇక్కడ 5 అడుగులు తీసుకున్నాను కాబట్టి ఉత్తరం వైపు 6 అడుగులు తీసుకోవాలి, తూర్పు వైపు 8 అడుగులు తీసుకోవాలి అంటే అందులో ఇల్లు ఏమీ కట్టలేము. ఎందుకంటే మొత్తం సెట్ బ్యాక్స్కే వెళ్ళిపోతుంది. ఈ విధంగా కనుక చూసుకుంటే వెస్ట్ వైపు సౌత్ వైపు మనం ఇల్లే కట్టలేం. ఉన్నటువంటి స్థలంలో ఇల్లు నెట్ యూజబుల్ ఏరియా అనేటువంటిది తగ్గిపోతుంది. మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే, రాజవీధికి ఏదైతే ఉంటుందో రాజవీధికి మనం కట్టుకునేటువంటి ఇల్లు సెట్ బ్యాక్ అనేటువంటిది వదిలిపెట్టేటువంటి స్థలం అనేటువంటిది మిగతా అన్ని దిక్కుల కంటే ఎక్కువ ఉండొచ్చు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి దక్షిణ రాజవీధి అయితే దక్షిణం సెట్ బ్యాక్ అనేటువంటిది ఎక్కువ ఉండొచ్చు, వెస్ట్ రాజవీధి అయితే వెస్ట్ వైపు సెట్ బ్యాక్ అనేటువంటిది ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విధి విధానం ఏంటంటే, ఈ యొక్క సెట్ బ్యాక్స్ కంటే ఎక్కువ లేకపోయినా మినిమం సెట్ బ్యాక్ అనేటువంటిది ఉండాలి. ఒక మనిషి చుట్టూ తిరిగే విధంగా ఎంతైతే సెట్ బ్యాక్ అవసరమో అంత సెట్ బ్యాక్ అనేటువంటిది తప్పకుండా ఉండాలి. మిట్ట మధ్యాహ్నం పూట సూర్యరశ్మి భూమిని టచ్ చేయాలని అంతకుముందే చెప్పాను. దీన్నే ప్రదక్షిణ వాస్తు అన్నారని కూడా చెప్పాను. ఈ ప్రదక్షిణ వాస్తు అనేటువంటిది ఫాలో అయ్యి దక్షిణం వైపు పడమర వైపు ఆయా రాజవీధులకు తగ్గట్టుగా మనం సెట్ బ్యాక్ అనేటువంటిది ఎక్కువ తీసుకున్నా ఎలాంటి దోషము ఉండదు అనేటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. దీనిలో పొరపాటున కూడా మనం సెట్ బ్యాక్ అనేటువంటిది అస్సలు వదలకుండా చేయకూడదు. చాలామంది వెస్ట్ సైడ్ కట్టుకున్నప్పుడు సౌత్ వైపు కట్టుకున్నప్పుడు ముందు వైపు రోడ్డు ఉంది కదా అని చెప్పేసి ముందు అసలు సెట్ బ్యాకే వదలకుండా స్థలం పదం ఏదైతే ఉంటుందో స్థలం హద్దు మీదకి ఆ ఇల్లు అనేటువంటిది తీసుకొచ్చి కట్టేస్తారు. తూర్పు వైపు ఎక్కువ సెట్ బ్యాక్ అనేటువంటిది వదిలిపెట్టేస్తారు. పొరపాటును కూడా అలా చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది, మనకి పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ ఆ యొక్క వర్షం పడ్డప్పుడు నీళ్ళు అనేటువంటివి మన స్థలంలో పడవు. ఇంటి మీద పడ్డటువంటి వాటరు డైరెక్ట్గా కాంపౌండ్ వాల్ మీద ఆనుకుని ఉంటుంది కదా, అలా రోడ్డు మీద పడతాయి అన్నమాట. దానివల్ల ఒక్కొక్క స్థానానికి ఉండేటువంటి ఒక్క అధిదేవత వల్ల వచ్చేటువంటి ఫలితం అనేటువంటిది అధమం అవుతుంది. ఇప్పుడు వెస్ట్ వైపు మీరు మొత్తం సెట్ బ్యాక్ లేకుండా కనుక ఆ స్థల హద్దు మీదే కట్టేశారనుకోండి, పిల్లల గ్రోత్ మీద
ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. మ్యారేజ్ అనేటువంటిది లేట్ అవ్వటానికి ఉంటుంది. ఉద్యోగము అనేటువంటిది రావటానికి లేట్ అవుతుంది. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఒక సిద్ధాంతిని సంప్రదించి ఏ విధంగా ఎట్లా చేయాలి, ఏ విధంగా ఎంతవైపు ఎంత వదలాలి, ఏ విధంగా ఎక్కడి నుండి ఎలా కట్టుకోవాలి, ఏది ఎక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడ ఏం రావాలి అనేటువంటిది పూర్తిగా నిర్ధారణ చేసుకొని పిన్ టు పిన్ వర్కింగ్ డ్రాయింగ్ అంటే గుడ్ ఫర్ కన్స్ట్రక్షన్ డ్రాయింగ్ మనం ఆటోక్యాడ్లో చేసుకొని అన్నీ కూడా ఎగ్జిక్యూషన్కి రెడీ అవ్వాలి. అలా చేస్తే మాత్రమే మనం కట్టేటువంటిది వాస్తురీత్యా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇష్టం వచ్చినట్లుగా పేపర్ల మీద ఏదేదో మార్క్ చేసేసుకుని దానికి తగ్గట్టుగా సైట్ కండిషన్లో పొరపాటును కూడా చేయకూడదు. మనకి ఏదైనా పిన్ టు పిన్ వర్కింగ్ డ్రాయింగ్ ఉండాలి. కాబట్టి సెట్ బ్యాక్స్ విషయంలో ఇంటి సెట్ బ్యాక్స్ ఏంటి, అదేవిధంగా స్లాబ్ నుండి తీసుకునేటువంటి సెట్ బ్యాక్స్ ఏమిటి అనేటువంటిది కూడా చూడాలి. ఇక్కడ సెట్ బ్యాక్స్ అనగానే అందరూ స్లాబ్ నుండి కాంపౌండ్కి ఎంత ఉంది అనేటువంటిది చూస్తారు. సహజంగా చూడాల్సింది సెట్ బ్యాక్ అనేటువంటిది మన ఇల్లు ఎక్కడి నుండి అయితే స్టార్ట్ అవుతుందో, ఎక్కడి నుండి అయితే ప్రధాన ద్వారం పెట్టి మనం అంతా కూడా ఆయా సాధన చేస్తామో అక్కడి నుండి మాత్రమే మనం సెట్ బ్యాక్ అనేటువంటిది ప్రతి దిక్కు వైపు తీసుకోవాలి. ఇది ప్రాథమిక సూత్రం. వాస్తు ప్రామాణికం. తస్మాత్ జాగ్రత్త. శుభమస్తు. విజయస్తు.